హాయ్ గైస్, నేను ఆల్రెడీ ప్రీవియస్గా పోస్ట్ చేసిన వీడియోలో 3x3 మ్యాట్రిసెస్కి సంబంధించిన ఎన్క్రిప్షన్ అనేది ఎలా చేయాలి అనేది నేను మీకు ఇన్ఫామ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే డిక్రిప్షన్ అనేది ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. సో ఇక్కడ మనము ఎన్క్రిప్షన్ తీసుకున్నప్పుడు మనకిచ్చిన ప్లెయిన్ టెక్స్ట్ యాక్ట్, సో అలాగే కీ వచ్చేసి 6, 24, 1, 13, 16, 10, 20, 17 అండ్ 15. మనకు వచ్చిన సైఫర్ టెక్స్ట్ వచ్చేసి PEL అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు ఈ సైఫర్ టెక్స్ట్ని నేను అగైన్ కన్వర్టింగ్ ఇంటూ ప్లెయిన్ టెక్స్ట్. అది ఎలా అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఒక ఫార్ములా అనేది ఉంటుంది. అదేంటంటే P = C × K 1 mod 26. సో ఫస్ట్ నేను K 1 ఫార్ములాని కనుక్కుంటాను. K 1 = 1/det K × adjacent K mod 26. సో ఫస్ట్ నేను డెట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. డెట్ కే మనం తీసుకున్న కీ ఇది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఓన్లీ ఫస్ట్ రో మాత్రమే మనము క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలా అంటే చూడండి, ఫస్ట్ నేను 6ని తీసుకుంటున్నాను. సో 6ని ఫైండ్ అవుట్ చేయాలంటే 6 మల్టిప్లైస్ ఏంటంటే ఫస్ట్ నేను ఈ రోని తీసేస్తాను, తర్వాత ఈ కాలమ్ని దట్ మీన్స్ ఈ కాలమ్ తీసేస్తాను, ఈ రోని తీసేస్తాను. తీసేసి 16 × 15 - 10 × 17. సో ఇలా రాయాలన్నమాట. మనము ఫస్ట్ రో మాత్రమే మనము క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ నేను 6కి కనుక్కుంటాను. 6కి కనుక్కునేటప్పుడు ఏం చేయాలి, 6కి డైరెక్ట్గా ఉన్న రో తీసేయాలి, దాంట్లో ఉన్న కాలమ్ తీసేసుకోవాలి. తీసేసి రిమైనింగ్ 4 ఏమైతే మనకి నెంబర్స్ ఉంటాయో వాటిని మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. అది క్యాలిక్యులేట్ చేస్తే ఇలా రాయాలి, 16 × 15 దెన్ 17 × 10 అని చెప్పేసి మెన్షన్ చేయాలి, లేదా 10 × 17 అన్న ఒకటే. నెక్స్ట్ ఏం చేయాలి, 24ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ 24ని మాత్రం రౌండప్ చేసుకొని దానికి సంబంధించిన రో మొత్తాన్ని ఎలిమినేట్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన కాలమ్ని కూడా ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 13, 10, 20 అండ్ 15. నేనేం చేస్తున్నాను, 13 × 15 - 20 × 10. అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా ఇంకా మనకి లాస్ట్ వచ్చేసి ఏముంది, 1 అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ కూడా సేమ్, దానికి సంబంధించిన రో ఎలిమినేట్ చేయాలి, కాలమ్ ఎలిమినేట్ చేయాలి. రిమైనింగ్ 4 నెంబర్స్ని మాత్రం మనం క్యాలిక్యులేట్ చేయాలి, 13 × 17 - 20 × 16. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ 6, 20 అండ్ 24 అండ్ 1 వీటికి మనము సైన్స్ అనేది ఇవ్వాలి. సైన్ అంటే ఏంటి, ప్లస్సా మైనస్సా అనేది ఇవ్వాలి. ఇక్కడ ఎలా ఇవ్వాలి అంటే ఫస్ట్ వచ్చేసి ప్లస్, నెక్స్ట్ మైనస్, అగైన్ ప్లస్ అని చెప్పి సింబల్స్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ మనం తీసుకునే టైంకి 6కి వచ్చేసి ప్లస్ ఉంటుంది, అండ్ దెన్ 24కి వచ్చేసి మైనస్, అగైన్ ప్లస్. సో ఇలా ఉంటే ఏమవుతుంది, ఫస్ట్ 6 × 16 × 15 - 17 × 10 ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 420 వచ్చింది. ఆ తర్వాత ఇక్కడున్న సైన్ సేమ్ అలానే రాయాలి, మైనస్, లోపల ఉన్న వాల్యూ ఇది మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి -120 వచ్చింది. సో జస్ట్ -120 రాయండి. ఇక్కడ సేమ్ 1 + 1 ఉంది, ఇది చేస్తే ఇది మొత్తం వాల్యూ అంతా మనం ఫైండ్ అవుట్ చేస్తే -99 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మీకు ఆల్రెడీ తెలుసు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో అగైన్ మనం ఇదంతా కనుక్కుంటే మనకి 441 mod 26 వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ 441 mod 26 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మీకు ఆల్రెడీ క్యాల్సీలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను మీకు ఇన్ఫామ్ చేశాను. అది ఒకసారి చెక్ చేయండి. 441 mod 26 వాల్యూ ఏమొస్తుంది, 25 వస్తుంది. అంటే మనకు ఓన్లీ డెట్ కే వాల్యూ మాత్రమే 25. కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది, 1/det K. సో ఇక్కడ 1/25 వస్తుంది. 25ని మనం పైకి తీసుకున్నాము అంటే 25 ఇన్వర్స్ అవుతుంది. ఆ ఇన్వర్స్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ, సో డెట్ K 1 = 25 ఇన్వర్స్ మనం కనుక్కోవాలి. నేను మీకు ఏమని చెప్పాను, ఇక్కడ 25 × x, 25ని దేనితో మనం మల్టిప్లికేషన్ చేస్తామో అక్కడ మనకి వచ్చే రిమైండర్ అనేది 26 mod, దాన్ని mod 26 కనుక్కున్నప్పుడు =1 అనేది అవ్వాలి. 1కి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మనము ఈ x వాల్యూని 25కి ఇన్వర్స్ అని చెప్పగలుగుతాం. సో ఫస్ట్ నేను 1 తీసుకున్నాను, 25 × 1 అయితే 25.
దెన్ 25 mod 26 అయితే మనకి 1 రాదు. ఎలానో మీకు తెలుసు 26 కన్నా తక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు సేమ్ అదే వాల్యూ మనకి మోడ్లో ఆన్సర్ వస్తుందని. సో 26 అంటే 25 mod 26 అయితే 25 వస్తుంది. నెక్స్ట్ 25 into 2. సో ఇక్కడ మనము 25 into 2 అనేది తీసుకుంటే మనకి ఏమవుతుందంటే 50 అవుతుంది. ఇక్కడ మీకు క్యాల్సిలో కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 50 వచ్చిందా, 50 mod 26 మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 50 minus 50 divided by 26 into 26 తీసుకుంటే 24. కానీ మనకేం రావాలి, ఇక్కడ ఆన్సర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 అనేది రావాలి. 1 వచ్చినప్పుడు మాత్రమే మనకు అది ఈక్వల్ అవుతుంది. సో ఇలా మీరు 25 నుంచి ఒక్కొక్క నెంబర్తోనే మల్టిప్లికేషన్ చేస్తూ దాని మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తూ వెళ్ళారంటే లాస్ట్ 25 into 25 దగ్గర మాత్రమే మనకి 1 వస్తుంది. చూడండి ఇక్కడ 625 వచ్చిందా, 25 into 25 625. నెక్స్ట్ ఇప్పుడు 625 mod 26 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 625 minus 625 divided by 26 into 26 ఏమైంది, మనకి రిమైండర్ 1 వచ్చింది. కాబట్టి మన ఎక్స్ వాల్యూ అంటే డెట్ ఇన్వర్స్ వాల్యూ 25 ఇన్వర్స్ వచ్చేసి 25 అవుతుంది. అక్కడ మాత్రమే 1 అవుతుంది కాబట్టి. సో మన డెట్ కే ఇన్వర్స్ వాల్యూ వచ్చేసి 25. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు డెట్ కే ఇన్వర్స్ కూడా కనుక్కునేసాం. నెక్స్ట్ అడ్జసెంట్ కే వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ 2/2 మ్యాట్రిసెస్లో మనం అడ్జసెంట్ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అదే మనకి 3/3 మ్యాట్రిసెస్లో ఒక 2 స్టెప్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మన 2 కాలమ్స్ని రిపీట్ అండ్ రైట్ సైడ్ ఫర్ 1 టైం. మన 2 కాలమ్స్ అంటే ఏంటి, ఇదొక కాలము, నెక్స్ట్ వచ్చేసి ఇదొక కాలము. ఈ 2 కాలమ్స్ని మనం సేమ్ అగైన్ రైట్ సైడ్ అనేది రిపీట్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో రిపీట్ చేయాలి. ఇక్కడ చూడండి. సో సేమ్ ఈ 2 కాలమ్స్ నేను మొత్తం కీ మొత్తం రాశాను బ్లాక్ కలర్లో. ఇక్కడ ఫస్ట్ 2 కాలమ్స్ని మాత్రమే నేను ఇక్కడ మరి సేమ్ రిపీట్ చేశాను. 6, 24, 13, 16, 20 and 17. నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి. నౌ ఫస్ట్ 2 rows రిపీట్ ఆన్ బాటమ్ ఫర్ 1 టైం. సో ఫస్ట్ 2 rowsని మనం బాటంలో 1 టైం అనేది రిపీట్ చేయాలి. ఫస్ట్ 2 rows అంటే ఏంటి, ఇదొక రో ఇదొక రో. ఈ 2 rowsని మనము బాటంలో అగైన్ రిపీట్ చేయాలి. చూడండి 6, 24, 1, 6, 24. సో సేమ్ రిపీట్ చేశానా. నెక్స్ట్ 13, 16, 10, 13, 16. సో సేమ్ నేను రిపీట్ చేశాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అప్పుడు మనకు మ్యాట్రిసెస్ ఎలా ఉంటుంది. సో సేమ్ ఈ 2 rowsని ఈ 2 కాలమ్స్ని మనం ఇక్కడ రిపీట్ చేసాం. నెక్స్ట్ ఈ 2 rowsని మనం ఇక్కడ రిపీట్ చేసాం. కాబట్టి ఇది మాత్రమే మనకి యూనిక్గా ఉంటుంది. సో స్టెప్ 3 ఏంటంటే ఫస్ట్ కాలమ్ని ఎలిమినేట్ చేయండి, ఫస్ట్ రోని ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ 4/4 మ్యాట్రిసెస్ లాగా ఈ నెంబర్స్ మాత్రమే మిగులుతాయి. ఇవి మిగిలినప్పుడు మనం ఏం చేయాలి అంటే వీటిలో మనము క్యాలిక్యులేట్ అనేది చేసుకుంటేనే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇది మాత్రమే మనకు మిగులుతుంది. దీన్ని మాత్రం మనం క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి. సో సేమ్ నేను ఇక్కడ ఉన్నదాన్నే ఇక్కడ అగైన్ రాశాను. జస్ట్ 16 multiplies 15 and then minus 17 into 10. నార్మల్ మనము మల్టిప్లికేషన్ చేసి మైనస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే కాలమ్స్లో మల్టిప్లై చేయాలి, కానీ దాన్ని రాసే అప్పుడు రోస్లో రాయాలి. చూడండి పర్ఫామ్ ఆపరేషన్ ఇన్ కాలమ్ వైజ్లో మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి, కానీ ఎంటరింగ్ మ్యాట్రిసెస్ అయితే రో వైజ్లో చేయాలి. సో నేను మీకు ఒక ఇక్కడ చూపిస్తాను చూడండి. 16 into 15 minus 17 into 10. సో ఫస్ట్ స్టెప్లో ఏం రాశాను, 16 into 15 minus 17 into 10. సో నెక్స్ట్ వచ్చేసి 17 into 1 minus 24 into 15. 17 into 1 minus 15 into 24. At last 24 into 10 minus 1 into 16. సో సేమ్ రాశాను. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ 16, 10 ఈ 2 rowsతో మనం వచ్చేసి ఈ 2 columnsతో మనం ఒక రోని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, 10, 13 ఈ 2 కాలమ్స్ తీసుకొని మనము సెకండ్ రోని కంప్లీట్ చేయాలి. అంటే ఎలా, 10 into 20 minus 15 into 13. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అర్థమయ్యేలా చూడండి. 15 into 6 minus 20 into 1. సేమ్ 1 into 13 minus 10 into 6. ఇక్కడ ఏమైతే నేను ఆరోస్ వేసానో ఇలానే మనము రోస్ అనేది కంప్లీట్ చేసాం.
నెక్స్ట్ లాస్ట్ రో ఎలా చేస్తామంటే ఈ లాస్ట్ 13 కాలం అండ్ 16 కాలం ఈ 2 కాలమ్స్ని తీసుకొని జస్ట్ 13 into 17 minus 20 into 16. సో ఇక్కడ చూస్తే సేమ్ దాన్ని మెన్షన్ చేశాను. ఇంకా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. 16 into 15 minus 17 into 10 170 చేస్తే మనకి నియర్లీ 70 వస్తుంది. నెక్స్ట్ దీనికి వచ్చేసి -343 అనేది పెట్టాలి. అంటే ఇది సాల్వ్ చేయగానే మనకి -343 224 వస్తుంది. తర్వాత 570 minus 47 minus 99 378 minus 260. సో ఇక్కడ మనకి ఏం తెలుసు అంటే నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు వాటిని మనము పాజిటివ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా కన్వర్ట్ చేయాలంటే ఈజీ ట్రిక్ ఏంటంటే మనకిచ్చిన మోడ్ వాల్యూని ఈ నెగిటివ్ నెంబర్కి యాడ్ చేస్తూ వెళ్ళాలి. నువ్వు యాడ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఎక్కడైతే నీకు పాజిటివ్ నెంబర్ అనేది వస్తుందో అక్కడ నువ్వు ప్రాసెస్ని స్టాప్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, -343 అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనం ఏం చేయాలి, మనకి ఇచ్చిన మోడ్ వచ్చేసి 26 కాబట్టి మనం 26ని యాడ్ చేస్తూ వెళ్ళాలి. సో అగైన్ మనం ఇక్కడ యాడ్ చేస్తూ వెళ్తే ఎక్కడైతే మనకి నెంబర్ అనేది పాజిటివ్ అవుతుందో అక్కడ దాకా మనం దాన్ని యాడ్ చేస్తూనే ఉండాలి. చూడండి ఇంకా -135లోనే ఉన్నది, దాని తర్వాత 109, దెన్ అగైన్ 83, దెన్ 31 -31. సో ఇక్కడ మనకి పాజిటివ్ నెంబర్ అనేది వచ్చింది +21. సో పాజిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి దాన్ని ఇక్కడ మనం కూడా మెన్షన్ చేయాలి. అలానే మనం 99కి -147 216కి చేస్తే కూడా సేమ్ అలానే మనం ఎక్కడైతే పాజిటివ్ నెంబర్స్ వస్తాయో అక్కడ దాకా మనం ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. సో దాని తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం మళ్ళీ mod 26 అనేది ఫైండ్ అవుట్ చేయాలి ప్రతి ఒక్క నెంబర్కి. 70 mod 26, 21 mod 26. సో ఇలా ఫైండ్ అవుట్ చేశాక మనకు ఫైనల్గా 18 21 16 5 18 5 5 14 18. సో ఇలా వచ్చిందంటే ఇది మన అడ్జసెంట్, ఇది మనకి అడ్జసెంట్ కే వాల్యూ అనమాట. అడ్జసెంట్ కే వాల్యూ వచ్చేసింది. లాస్ట్ స్టెప్స్లో ఏం చేయాలి, మనం కే ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనము టోటల్గా ఇలానే చేయాలి, 1/det ఇంటూ అడ్జసెంట్ కే mod 26. అంటే det ఇన్వర్స్ ఇంటూ అడ్జసెంట్ కే mod 26. det ఇన్వర్స్ ఏమొచ్చింది 25 వచ్చింది. లాస్ట్లో మనకు వచ్చిన అడ్జసెంట్ వాల్యూ రాసేసాం. జస్ట్ 25 into 18 mod 26 ఫైండ్ అవుట్ చేయండి, మనకి 8 వస్తుంది. సో నేను ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మీకు వేసేసాను, ఎందుకంటే ఆల్రెడీ మీకు మోడ్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈజీగా తెలుసు కాబట్టి నేను ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ నేను ఫైండ్ అవుట్ చేసి వాల్యూస్ అనేది వేసాను. 25తో ఈ టోటల్ మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ దానికి మోడ్ కనుక్కోవాలి. మోడ్ కనుక్కున్న తర్వాతనే మనం ఇక్కడ వాల్యూస్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మనకు కే ఇన్వర్స్ వాల్యూ కూడా వచ్చేసింది. ఇంకా ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటి, మనము ఈ సైఫర్ టెక్స్ట్ని ప్లెయిన్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేయడమే. సో మనకున్న ఫార్ములా ఏంటి, P = C × K ఇన్వర్స్ mod 26. ఆల్రెడీ మనకి కే ఇన్వర్స్ వాల్యూ వచ్చేసింది కాబట్టి మనకి ఇచ్చిన సైఫర్ టెక్స్ట్ ఆ కే ఇన్వర్స్ని మనం జస్ట్ మల్టిప్లై చేసి దానికి mod 26 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన సైఫర్ టెక్స్ట్ ఏంటి 15 4 11. ఈ టోటల్ని ఎలా మల్టిప్లై చేయాలి మీకు ఆల్రెడీ తెలుసు, కాలమ్ మల్టిప్లైస్ రోస్ అని చెప్పేసి మల్టిప్లై చేయాలి. అలా చేసినప్పుడే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 15 into 8 + 4 into 15 + 11 into 10. అది ఒక రోలో మనం మెన్షన్ చేస్తాం, అప్పుడు మనకి యాడ్ చేస్తే 250 వస్తుంది. నెక్స్ట్ 578, లాస్ట్ 451. వీటన్నిటికీ మనం మోడ్ వాల్యూస్ కనుక్కుంటే మనకు వచ్చే ఆన్సర్ 0 to 19. 0 to 19. 0 అంటే మీకు ఆల్రెడీ ఏం తెలుసు, 0 అంటే ఏ వాల్యూ అనేది తెలుసు, 0 అంటే ఏ. అండ్ దెన్ లాస్ట్ వచ్చేసి 2 నెంబర్ ఎంత సి, అండ్ దెన్ లాస్ట్ 19 వచ్చేసి టీ. సో దట్ మీన్స్ ఫస్ట్ వచ్చేసి ACT. సో 0 అయితే 2 అని, 0 అయితే ఏ అని, 2 అయితే సి అని, 19 అయితే టీ అని. సో ఇది ఫైనల్గా మనకు వచ్చిన డిక్రిప్షన్. సో మనకి 3/3 మ్యాట్రిసెస్ అయితే ఓన్లీ అడ్జసెంట్ వాల్యూ కనుక్కునే అప్పుడు మాత్రమే మనం కొంచెం కేర్ఫుల్గా మన మ్యాట్రిసెస్ అనేది రిపీట్ చేసుకుంటూ రాసుకోవాలి.
రిమైనింగ్ దాంట్లో మనకి ఎలాంటి టెన్షన్ అనేది అవసరం ఉండదు. నార్మల్గానే మనం ప్రాబ్లం అనేది ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. సో ఇప్పుడు మీకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా ప్రాబ్లం అనేది ఉన్నా, డౌట్స్ అనేది ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా వీడియోస్ వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.